వినపడుతుందా ఏమన్నా? మాధవి వినపడుతుందా? వినపడుతుంది సార్. ఓకే ఓకే స్టార్ట్ చేస్తాం. ఓకే అమ్మా స్టార్ట్ చేస్తాను. ఓకే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఈరోజు మనము సార్ ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ మాధవి గుడ్ ఆఫ్టర్నూన్. క్లాస్ స్టార్ట్ చేస్తాను మాధవి. ఓకే మనము ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఈ నెల 28 ఉన్నాయి కాబట్టి రివిజన్లో భాగంగా మనము స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, రాజశాస్త్ర పరిధి, తర్వాత ఈ యొక్క రాజశాస్త్రము, రాజ్యము అనగానేమి, స్టేట్ వాట్ ఈస్ స్టేట్, రాజ్యం యొక్క లక్షణాల గురించి క్లాస్ చెప్ప ఉంది. తర్వాత ఈరోజు థామస్ హాబ్స్ సామాజిక వడమ సిద్ధాంతము, రూసో సామాజిక వడమ సిద్ధాంతం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడం జరుగుతుంది. థామస్ హాబ్స్ సామాజిక వడమ సిద్ధాంతము, రూసో జనేచ్ఛ సిద్ధాంతము, రూసో జనేచ్ఛ సిద్ధాంతం, హాబ్స్ సోషల్ కాంట్రాక్ట్ థియరీ మరియు రూసో జనరల్ విల్ జనేచ్ఛ సిద్ధాంతం గురించి కొన్ని విషయాలు మనము ఇప్పుడు చెప్పుకుందాం. ముఖ్యంగా సామాజిక ఒడంబడిక సిద్ధాంతము గురించి థామస్ హాబ్స్ గురించి మొట్టమొదటి తెలుసుకుందాం. హాబ్స్ సామాజిక ఒడంబడిక సిద్ధాంతం, తర్వాత థామస్ హాబ్స్ సామాజిక ఒడంబడిక సిద్ధాంతం పరిచయము, తర్వాత రచనలు, మానవ స్వభావం, తర్వాత ప్రాకృతిక వ్యవస్థ, తర్వాత సామాజిక ఒడంబడిక, సార్వభౌమాధికారము, ప్రభుత్వము, తర్వాత విమర్శ, వీటి గురించి ముందు మనము పరిచయం తెలుసుకుందాం. హాబ్స్ సామాజిక ఒడంబడిక థియరీ అంటే సోషల్ కాంట్రాక్ట్ థియరీ గురించి మొట్టమొదటి పరిచయము మనము తెలుసుకుందాం. రాజ్యావతరణకు సంబంధించిన సిద్ధాంతాలలో ముఖ్యంగా మనకు దైవ దత్తాధికార సిద్ధాంతము, తర్వాత చారిత్రక పరిణామ సిద్ధాంతము, తర్వాత సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో హాబ్స్, జాన్ లాక్, రూసో సిద్ధాంతాలు చాలా ముఖ్యమైనవి. రాజ్యం ఏ విధంగా ఏర్పడింది, అవతరణకు సంబంధించిన సిద్ధాంతాలు ఇవన్నీ అన్ని చెప్పవచ్చు. కాబట్టి రాజ్యావతరణకు సంబంధించిన సిద్ధాంతంలో ఈ యొక్క దైవ దత్తాధికార సిద్ధాంతము, తర్వాత బల ప్రయోగ సిద్ధాంతము, చారిత్రక పరిణామ సిద్ధాంతము, ఇవన్నీ కూడా సామాజిక సిద్ధాంతాలు ఉన్నాయని మనకు తెలుసు. కాబట్టి ఈ సిద్ధాంతము అత్యంత ప్రజాదరణ పొందింది. ఏది? సామాజిక ఒడంబడిక సిద్ధాంతము. ఇది అత్యంత ప్రజాదరణ పొందింది వాటికంటే. దైవ దత్తాధికార సిద్ధాంతము, బలప్రయోగ సిద్ధాంతము, తర్వాత చారిత్రక పరిణామ సిద్ధాంతం, ఇవన్నీ రాజ్యావతరణకు సంబంధించిన సిద్ధాంతాలు అని చెప్పవచ్చు. అందులో ముఖ్యమైనది సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. కాబట్టి ఒడంబడిక అంటే ఒప్పందం, ప్రజలు చేసుకున్న ఒప్పందం ద్వారా రాజ్యం అవతరించింది అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి వీరు ప్రాకృతిక వ్యవస్థ చెప్పారు థామస్ హాబ్స్. రాజ్యావతరణకు ముందు ఉన్న పరిస్థితిని ప్రాకృతిక వ్యవస్థ అంటారు. అంటే రాజ్యము ఏర్పడక ఉన్న పరిస్థితిని ప్రాకృతిక వ్యవస్థ అంటారు. అంటే ప్రాకృతిక వ్యవస్థలో ప్రభుత్వం వంటి ఒక రాజకీయ సంస్థలు లేవు, ఒక సమాజం లేదు. ఆనాటి కాలంలో ప్రాకృతిక వ్యవస్థలో ఒక అధికారి లేడు, సార్వభౌమాధికారి లేడు, ఒక శాసనం లేదు, ఒక చట్టం లేదు, ఒక సంస్థ లేవు ఆ ప్రాకృతిక వ్యవస్థలో అని మనం చెప్పవచ్చు. కాబట్టి 16 ఈ యొక్క 17 శతాబ్దాల్లో ఈ సిద్ధాంతము, సామాజిక ఒడంబడిక సిద్ధాంతము బహుళ ప్రచారంలోకి వచ్చిందని చెప్పవచ్చు. కాబట్టి సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని హూకర్ శాస్త్రీయ పద్ధతిలో వివరించాడు, ఒక శాస్త్రీయ పద్ధతిలో పేర్కొన్నాడని చెప్పి మనకు చెప్పవచ్చు. తర్వాత సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని హ్యూగో గ్రోషియస్ బలపరిచాడు. థామస్ హాబ్స్, జాన్ లాక్, జాన్ జెక్విస్ రూసో ఈ సిద్ధాంతాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో పేర్కొన్నారని చెప్పవచ్చు. ఒక శాస్త్రీయ పద్ధతిలో ఈ యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని పేర్కొన్నట్టు చెప్పవచ్చు.
కాబట్టి ఈ సిద్ధాంతాలు ఏ విధంగా వచ్చాయి, ఎందుకు వచ్చాయంటే ఆనాటి రాజ్యాలలో ఒక రాజులు నిరంకుశంగా పాలించేవారు. ఇంగ్లాండ్లో నిరంకుశంగా నియంతలుగా పాలించేవారు. కాబట్టి ఆ పరిణామాలను దృష్టిలో పెంచుకొని హాబ్స్ ఈ సిద్ధాంతం రూపొందించాడు. థామస్ హాబ్స్ 1788లో ఇంగ్లాండ్లో జన్మించాడు. ఇంగ్లాండ్లో జరిగిన అంతర్వృద్ధ్యాన్ని, దానివల్ల ఏర్పడిన ఆ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రాజ్యావతరణ పట్ల హాబ్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆనాటి అంతర్యుద్ధము, మళ్ళీ దానివల్ల ఏర్పడిన ఇతర పరిస్థితులు, రాజులు నిరంకుశంగా పాలించేవారు, నియంతులుగా పాలించేవాళ్ళు. ఆనాటి పరిస్థితులు దారుణంగా ఉండేటివి. కాబట్టి పాలకునికి సంపూర్ణ అధికారాలను సమర్థించి ఈ సిద్ధాంతం ద్వారా రాజ్యానికి ఒక తిరుగులేని నిరపేక్ష సార్వభౌమాధికారాన్ని థామస్ హాబ్స్ ఆపాదించాడని చెప్పవచ్చు. కాబట్టి లెవియాథన్ అనే గ్రంథములో థామస్ హాబ్స్ ఈ సామాజిక విడమ సిద్ధాంతాన్ని స్పష్టంగా చెప్పాడు. ఆ రచనలు చూస్తే థామస్ హాబ్స్ యొక్క రచనలు సిటిజన్, లెవియాథన్, డికార్పిల్, మానవ స్వభావము, ఇలియడ్, ఒడెస్సీ, ఇవన్నీ కూడా రచనలు చేశాడు థామస్ హాబ్స్. తర్వాత మనకు థామస్ హాబ్స్ యొక్క సిద్ధాంతం యొక్క ప్రధాన అంశాల గురించి మనము కొన్ని తెలుసుకుంటాం. ప్రధాన అంశాలు ఏమున్నాయంటే, ముఖ్యంగా లెవియాథన్ యొక్క గ్రంథంలో 11వ భాగంలో 11 భాగాలు ఉన్నాయి. లెవియాథన్లో హాఫ్ వన్ పేరు ఉన్నాయి, హాఫ్ వన్ పేరు మీద ఉన్నాయి. వాటిలో ఏమున్నాయి? సామాజిక విడమ సిద్ధాంతంలో సంబంధించిన మానవుని లక్ష్యాలు ఉన్నాయి. 11 భాగాలు ఉన్నాయి. అందులో హాఫ్ వన్ పేరు ఉన్నాయి. ఈ యొక్క లెవియాథన్ యొక్క రచనలో మానవుని యొక్క లక్ష్యాల గురించి చెప్పాడు. మానవుని ఆవేశాలు ఏ విధంగా ఉంటాయి, మానవుని యొక్క ప్రవర్తన, స్వభావము, ఆ యొక్క రీతి, మానవుని ఉద్దేశాలు, అవన్నీ కూడా లెవియాథన్లో థామస్ హాబ్స్ స్పష్టంగా చెప్పాడు. కానీ మానవుడు ఒక పదార్థమే కాకుండా రాజ్యమని మానవ నిర్మిత ఒక కృత్రిమ సంస్థలో ఒక భాగం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మానవుని యొక్క రాగద్వేషాలు రెండుగా పేర్కొన్నాడు థామస్ హాబ్స్. ఒకటి కోరిక. మానవునికి రకరకాల కోరికలు ఉంటాయి. ఆ కోరికలే ఆ యొక్క జీవితానికి నాంది పలుకుతాయని చెప్పవచ్చు. తర్వాత రెండవది ద్వేషం. ఈ రెండు మానవ జీవితంలో అత్యున్నతమైనవని చెప్పి థామస్ హాబ్స్ చెప్పాడు. కాబట్టి కోరికలు అనేవి ప్రతి మానవులో ఉంటాయి. తర్వాత ద్వేషం అనేది ప్రతి మానవులో ఖచ్చితంగా ద్వేషం ఉంటుంది. ఈ రెండు కూడా దగ్గర సంబంధం కలిగి ఉందని చెప్పి మనకు థామస్ హాబ్స్ మానవుని యొక్క స్వభావం గురించి ఆయన స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మానవుని యొక్క స్వభావము ఏ విధంగా ఉంది అంటే చాలా దారుణంగా ఉంది. మానవునికి ఒక సంస్థ లేదు, ఒక రాజకీయ ఒక సార్వభౌమాధికారం లేడు, ఒక పాలించడానికి, ఒక శాంతి భద్రతలు కాపాడడానికి ఒక సంస్థ కూడా లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఒక సంస్థ కూడా లేదు. ఈ విధంగా మనకు సామాజిక సిద్ధాంతంలో మానవ యొక్క స్వభావము, తర్వాత ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు ఏ విధంగా ఉన్నాడంటే, మానవుడు స్వార్థపరుడు, అవినీతిపరుడు, ఎప్పుడు కూడా తన పదవి కోసం పోరాటం చేస్తాడు. ఎప్పుడు ఈ భద్రత గురించి, అధికారం గురించి అతను తాపత్రయపడేవాడు. ప్రాకృతిక యొక్క వ్యవస్థలో మానవుడు సంఘ వ్యతిరేక జంతువు అని చెప్పి హాబ్స్ యొక్క అభిప్రాయం. ఎప్పుడు కూడా తన సంపద కాపాడుకోవడానికి అతను ఆలోచన చేస్తూ ఉంటాడు. కాబట్టి సంపదను కాపాడుకోవడానికి ఇతరులతో ఈ యొక్క నిరంతరం కూడా సంఘర్షణలకు పోతాడని చెప్పి హాబ్స్ చెప్పాడు. కాబట్టి థామస్ హాబ్స్ చెప్పిన మానవ స్వభావం ప్రాకృతిక వ్యవస్థలో ఎట్లుందంటే, మానవుని యొక్క జీవితం దుర్భరంగా ఉంది. ఎందుకంటే శాంతి భద్రతలు కావడానికి ఒక సంస్థ లేదు,
తర్వాత మానవుడు ఒక సమాజం లేదు, ఒక రాజ్యం లేదు, అతడు జీవించడానికి, అతడు ఉండడానికి ఒక ఇల్లు లేదు. అటువంటి ప్రాకృతిక వ్యవస్థలో మానవ జీవితం దుర్భరంగా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మానవుడు ఈ వైరంతో ఉండేవాడు. మానవుల మధ్య సంబంధాలు లేవు. నిరంతర యుద్ధస్థితి, ఆకలి కోసం పోరాటం, ఇవన్నీ కూడా నిరంతర యుద్ధస్థితికి దారిచ్చినాయి. సంఘర్షం మానవుడు ఆ యొక్క అధికార దాహం కోసం, హోదా కోసం ఎప్పుడు పాపం అనేది ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రాకృతిక వ్యవస్థ యొక్క జీవితం ఏ విధంగా అంటే సంఘర్షణ పడేవాడు, అధికార దాహం కోసం పోటీ పడేవాడు, తర్వాత హోదా కోసము పాపడని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి మానవుడు ఒంటరిగా వాడు, అతనికి ఇతరులతో సంబంధం, ఒంటరిగా జీవించాడు. తర్వాత ఇక దారిద్ర్యంతో పశుప్రాయంగా జీవించేవాడు, తర్వాత అల్పాయంతో జీవించేవాడని హాబ్స్ స్పష్టంగా మానవ యొక్క స్వభావం గురించి ఈ ప్రాకృతిక యొక్క వ్యవస్థలో మనకు చెప్పాడు. కాబట్టి సామాజిక ఒడంబడిక, కాబట్టి దుర్భరమైన ఈ ప్రాకృతిక వ్యవస్థ నుండి మానవుడు బయటపడడానికి కొంతమంది ఈ యొక్క ప్రజలందరూ ఒక రాజకీయ సమాజం ఏర్పరచుకోవాలన్నారు. ఇట్లా ఒక ఒడంబడిక ద్వారా, ఒక ఒప్పందం ద్వారా వాళ్ళు ఒక సమాజం ఏర్పరచుకోనున్నారు. కాబట్టి ఆ ఒప్పందం ఎట్లా జరిగింది? అక్కడ ఉన్న ఆ యొక్క ప్రజల మధ్య జరిగింది ఒడంబడిక, ఒప్పందం. కాబట్టి ఒడంబడిక ఫలితంగా రాజ్యము ఏర్పడింది, తర్వాత సార్వభౌమత్వము ఏర్పడ్డాయని హాబ్స్ ఒడంబడిక సిద్ధాంత సారాంశం. కావున ఆ ఒప్పందం ఫలితంగా ఒక సార్వభౌముడు మాకు కావాలి, మాకు స్వేచ్ఛ ఇచ్చారు, స్వాతంత్రం ఇవ్వడానికి ఒక రాజ్యం కావాలి, ఒక సార్వభౌముడు కావాలి, పాలించడానికి శాంతి భద్రతలు కాపాడడానికి ఒక సార్వభౌముడు కావాలని చెప్పి ఈ సిద్ధాంతం సారాంశం. కాబట్టి సార్వభౌముడు ప్రాణరక్షణ హక్కు కంటే మిగిలిన హక్కులంటిని అప్పగించింది. సార్వభౌమునికి ప్రాణరక్షణ హక్కు మినహాయించి మిగిలిన హక్కులంటిని అప్పగించడం జరిగింది సార్వభౌమునికని చెప్పవచ్చు. ఈ విధంగా సామాజిక ఒడంబడిక అనేది ఒక ఒడంబడిక ద్వారా జరిగింది. అది ఒప్పందం ద్వారా ప్రజల మధ్య, ఇక్కడ సార్వభౌముల మధ్య జరిగింది. రాజకీయ సమాజం కోసం వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు అని చెప్పవచ్చు. తర్వాత సార్వభౌమాధికారం అన్నాడు హాబ్స్ యొక్క సిద్ధాంతంలో, సార్వభౌమాధికారం. కాబట్టి సార్వభౌముడు అనేది ఒప్పందం ఫలితంగా ఏర్పడతాడు, అతడు కేవలం ఒక ఒడంబడిక ప్రకారం ఏర్పడతాడు. కాబట్టి ఒప్పందం ఫలితంగా సార్వభౌమునికి అధికారాలు వచ్చాయి, అపరిమితమైన నిరపేక్ష అధికారము సంక్రమించిందని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా హాబ్స్ రాజ్యానికి మధ్య, ప్రభుత్వానికి మధ్య ఎలాంటి వ్యత్యాసం చెప్పలేదు, ఆయన చెప్పలేదని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి సార్వభౌముడు న్యాయ అన్యాయాలను గుర్తించాలి, న్యాయ అన్యాయాలను అతను నిర్ణయిస్తాడు, అతని ఆజ్ఞలే శాసనాలు, చట్టాలు అని చెప్పవచ్చు. కాబట్టి సార్వభౌముని యొక్క అనుమతి మేరకే ప్రజలు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని అనుభవిస్తారు. కాబట్టి సార్వభౌముడు లేకుండా స్వేచ్ఛ అనుభవిస్తారా? అనుభవించలేరు. ఒక రాజకీయ సమాజం ఉంది, ఆ రాజకీయ సమాజంలో ఒక సార్వభౌముడికి అధికారాలు ఉన్నాయి, అధికారాల ద్వారా మానవులు స్వేచ్ఛను అనుభవించారని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ప్రజల ప్రాణాలను రక్షించాలి, ప్రాణాలను అతను శాంతి భద్రతలు కాపాడలేకుంటే అతనిపై తిరుగుబాటు చేసే హక్కు ఈ యొక్క ప్రజలకు ఉంటుంది అని థామస్ హాబ్స్ చెప్పాడు. కాబట్టి సార్వభౌముడు నిరపేక్షమైన అధికారాన్ని కలిగి ఉంటాడు, ఒక నిరపేక్షమైన అధికారాన్ని కలిగి ఉంటాడని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా సార్వభౌమాధికారం గురించి హాబ్స్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం, గవర్నమెంట్ గురించి థామస్ హాబ్స్ సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో ఏం చెప్పాడంటే, ముఖ్యంగా ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. అందులో ప్రభుత్వాన్ని 3 రకాలుగా పేర్కొన్నాడు. ఒకటి, సార్వభౌమత్వము ఒక్కరి చేతిలో ఉంటే రాజరికం. అంటే ప్రాచీన కాలంలో మామూలుగా యూరోప్లో, తర్వాత సౌత్ ఆఫ్రికా, ఈ యొక్క మధ్యయుగంలో రాజులకి రాజరికం ఉండేది. కేవలం మత ప్రాతిపదికంగా వాళ్ళ అధికారం చేపట్టేవారు.
ఈ యొక్క ప్రజలపై విపరీతంగా పన్నులు వేసేవారు, నియంతగా పాలించేవారు. కాబట్టి ప్రాచీన కాలంలో రాజరికం ఉండేది, అంటే అధికారం అంతా ఒక్క చేతిలో ఉండేది. తర్వాత రాజ్యాలు రాను రాను కనుమరుగైపోయి సైనిక రాజ్యాలు వచ్చాయి. సైనిక రాజ్యాలే ప్రజాస్వామ్య రాజ్యాలు రావడం జరిగింది. కొంతమంది వ్యక్తుల చేతులు ఉంటే అది ఒక కులీన పాలన, ఎక్కువ మంది చేతుల్లో ఉంటే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యము, సమాఖ్య వ్యవస్థలో అధికారం అనేది ఎక్కువ మంది చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఈ మూడింటిలో థామస్ హాబ్స్ ఏం చెప్పాడంటే రాజరికం మంచిదని చెప్పాడు. కాబట్టి ఇప్పటికీ పరిమిత రాజరికము ఇంగ్లాండ్లో ఉందని చెప్పవచ్చు. కాబట్టి ఇంగ్లాండ్ దేశంలో శాంతి భద్రతలు కాపాడాలంటే శాంతి ఈ యొక్క సుస్థిరతకు నిరపేక్ష రాజరికం మంచిదని థామస్ హాబ్స్ స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకు థామస్ హాబ్స్ యొక్క సిద్ధాంతంలో ఇవన్నీ అంశాలు ఉన్నాయి. మానవ యొక్క స్వభావము, తర్వాత ప్రాకృతిక వ్యవస్థ, తర్వాత సార్వభౌమాధికారము, తర్వాత ఈ యొక్క ప్రభుత్వము, గవర్నమెంట్, సామాజిక ఒడంబడిక అనే అంశాలన్నీ కూడా థామస్ హాబ్స్ యొక్క సిద్ధాంతంలో ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి కొంతమంది ఈ యొక్క అతని సిద్ధాంతం విమర్శించారు. హాబ్స్ వర్ణించిన ప్రాకృతిక వ్యవస్థ కేవలము ఒక కల్పితమని చెప్పారు. తర్వాత హాబ్స్ యొక్క పరిశీలన ఆమోదయోగ్యం కాదని కొంతమంది అతన్ని విమర్శించారు. ఎందుకంటే ప్రజల్లో ఒకేసారి రాజకీయ చైతన్యం ఎట్లా వస్తుంది? ఒకేసారి రాదు కదా రాజకీయ చైతన్యము. ఒడంబడిక ద్వారా వాళ్ళు రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు అని చెప్పే సమాజం కాదు. మొట్టమొదటి సమాజం ఏర్పడుతుంది, సమాజం తర్వాత రాజ్యం ఏర్పడుతుంది, ఆ రాజ్యం తర్వాత ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఒడంబడిక సార్వభౌమాధికారి ఒడంబడికలో భాగస్వామ్యం కాదు. అంటే ఒడంబడిక అంటే ఎప్పుడు రెండు వర్గాల మధ్య జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి హాబ్స్ చెప్పిన విషయంలో ప్రజాస్వామ్యాన్ని అతను విమర్శించాడు, రాజరిక పాలనను సమర్థించాడని చెప్పవచ్చు. కాబట్టి ప్రాకృతిక వ్యవస్థలో సమాజమే లేదు, హక్కులు ఎట్లా వస్తాయి? ఒక రాజకీయ అధికారి లేడు, ఒక సార్వభౌముడు లేడు, హక్కులు లేవు కదా. హాబ్స్ చెప్పిన సిద్ధాంతం హక్కులు లేవు, ఎందుకంటే ఒక రాజకీయ సంస్థ లేదు, ఒక సమాజం లేదు. కాబట్టి ప్రాకృతిక వ్యవస్థలో హక్కులు లేవని చెప్పవచ్చు. కాబట్టి అతను రాజకీయ కానీ ప్రజలు రాజకీయ సార్వధికారాన్ని గుర్తించలేదు. తర్వాత రాజ్యము ఈ యొక్క ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని కూడా అతను గుర్తించలేదని చెప్పవచ్చు. కాబట్టి ప్రాధాన్యత చూస్తే హాబ్స్ యొక్క సిద్ధాంతంలో ముఖ్యంగా ఆస్టిన్ యొక్క సార్వభౌమ సిద్ధాంతానికి దారితీసింది, ఆస్టిన్ యొక్క సార్వభౌమత్వానికి దారితీసింది. కాబట్టి యూరోప్లో ముఖ్యంగా రాజ్యము మానవ యొక్క నిర్మితము అనే మాట రావడం, అంతే కదా, రాజ్యము మానవుడు ఏర్పరుస్తాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా లెవియాథన్ అనేది సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని అతను పేర్కొన్నాడు లెవియాథన్లో. కాబట్టి ఆంగ్లంలో రాయబడిన ఒక ముఖ్యమైన గ్రంథం. కాబట్టి హాబ్స్ను రాజనీతి యొక్క తత్వవేత్తల్లో ఒక్కరిగా పేర్కొన్నారు. ఈ విధంగా రాజనీతి యొక్క తత్వ విచారంలో, సామాజిక ఒడంబడిక సిద్ధాంతవాదుల్లో మొట్టమొదటి వాడు అని చెప్పవచ్చు. కాబట్టి ఈ సిద్ధాంతము ముఖ్యంగా ఈ యొక్క యూరోప్లో రాజ్యము మానవ యొక్క నిర్మితము అనే మాట రావడం జరిగింది. రాజ్యం అనేది మానవ నిర్మితమని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా థామస్ హాబ్స్ సామాజిక ఒడంబడిక సిద్ధాంతం గురించి మనం ఈరోజు ఈ విషయాలని తెలుసుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మనము కాబట్టి ఇప్పుడు థామస్ హాబ్స్ యొక్క సిద్ధాంతము, మానవ యొక్క స్వభావం గురించి తెలుసుకుందాం. ప్రాకృతిక వ్యవస్థ, సామాజిక ఒడంబడిక, సార్వభౌమాధికారము, ప్రభుత్వము, ఈ అంశాల గురించి థామస్ హాబ్స్ యొక్క సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. తర్వాత మనకు రూసో సామాజిక ఒడంబడిక సిద్ధాంతము, దీని గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుంటాం. రూసో జనేచ్ఛ సిద్ధాంతం అన్న ఒకటే, రూసో సామాజిక ఒడంబడిక సిద్ధాంతం అన్న ఒకటే. రూసో సామాజిక ఒడంబడిక సిద్ధాంతం, తర్వాత రచనలు, ప్రాకృతిక వ్యవస్థ, తర్వాత మానవుని యొక్క స్వభావము, రాజ్య వ్యవస్థ, సామాజిక ఒడంబడిక, జనేచ్ఛ అంటే జనరల్ విల్, జనేచ్ఛ, ప్రత్యక్ష ప్రజాస్వామ్యము అంటే ప్రజా సార్వభౌమాధికారం, విమర్శ, ముగింపు. కాబట్టి కొన్ని విషయాలు మనము రూసో యొక్క
సామాజిక ఒడంబడిక సిద్ధాంతం కొన్ని అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుంటాం. రూసో మనం సామాజిక యొక్క ఒడంబడిక చూసుకుంటే మొట్టమొదట ఈ యొక్క మనము సామాజిక ఒడంబడిక సిద్ధాంతము రూసో 18వ యొక్క శతాబ్దం చెందినవాడు. 18వ శతాబ్దం చెందిన ఒక ఫ్రాన్స్ తత్వవేత్త, అంటే ఒక ఫ్రెంచ్ తత్వవేత్త అని చెప్పవచ్చు. ఫ్రెంచ్ తత్వవేత్త. ఇతడు 1712లో ఈ యొక్క జెనీవా నగరంలో జన్మించాడు. జెనీవా అనే ఒక నగరం జన్మించాడు. అంటే రూసో సామాజిక ఒడంబడిక సిద్ధాంతం యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, ఈ సిద్ధాంత సారాంశము మానవునిపై ఉన్న వివిధ నిర్బంధాలను వాటిని పూర్తిగా తొలగించి అతనికి స్వేచ్ఛ కల్పించడమే, సహజ స్వేచ్ఛ కల్పించడమే రూసో సామాజిక ఒడంబడిక సిద్ధాంత సారాంశం అని చెప్పవచ్చు. కాబట్టి వ్యక్తి స్వేచ్ఛను కల్పించడానికి అనుగుణంగా రాజ్యాన్ని, ఈ సమాజాన్ని రూపొందించడమే రూసో సిద్ధాంత ప్రధాన లక్ష్యం అని చెప్పవచ్చు. కాబట్టి దీన్ని రూసో సామాజిక ఒడంబడిక సిద్ధాంతం అంటారు, రూసో జనేచ్ఛ సిద్ధాంతం అంటారు. జనరల్ విల్, సోషల్ కాంట్రాక్ట్ థియరీ లేదా జనేచ్ఛ సిద్ధాంతం, జనరల్ విల్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హాబ్స్ సిద్ధాంతం, ఇది రెండు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెండు. కాబట్టి రూసో ఈ యొక్క రచనల గురించి చేస్తే ఎమిలీ, తర్వాత సంభాషణలు, తర్వాత కన్ఫెషన్స్, ది డిస్కోర్సెస్, తర్వాత అత్యున్నతమైనది సోషల్ కాంట్రాక్ట్. చాలా ముఖ్యమైనది సోషల్ కాంట్రాక్ట్. ఈ గ్రంథంలో సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. కానీ ఇవన్నీ కూడా ఫ్రెండ్షిప్ లాగా ధరిస్తాయి. ఇతనికి సిద్ధాంతము ఫ్రెండ్షిప్ లాగా ధరిస్తుంది. కాబట్టి ఆనాటి సమాజంలో ఉన్న సమాజ సంఘర్షణలు రూసో యొక్క రచనలో మనకు కనిపిస్తాయని మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా రూసో యొక్క సామాజిక సిద్ధాంతంలో ఏ అంశాలు ఉన్నాయనేది మనం తెలుసుకుంటాం. అందులో ప్రాకృతిక వ్యవస్థ, ఎలా ఉంది, మానవ యొక్క స్వభావం ఎలా ఉందంటే, మనకు హాబ్స్ చెప్పిన దాంట్లో చూస్తే ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు దుర్భరంగా జీవించాడు, అతడు నాగరిక జీవితం లేదు, చాలా దారుణంగా అతని యొక్క జీవితం ఉంది, మానవుడు నాగరిక జీవితం లేదని చెప్పాం. కానీ రూసో సహజ మానవుడు అనే భావాన్ని ప్రతిపాదించాడు. సహజంగా అతనికి ఒక సమాజం వచ్చింది, ఒక రాజకీయ యొక్క వ్యవస్థ వచ్చింది అనే భావంతో ఈ యొక్క ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు చెప్పాడు. కాబట్టి స్వేచ్ఛ ఇవ్వడం వలన, స్వాతంత్రం ఇవ్వడం వలన మానవుడు ఈ విధంగా ఉండడం చెప్తుంది. కాబట్టి మానవుడు బానిస అయ్యాడు, ప్రతి చోట మానవుడు బందీ అయినాడు, ఎందుకంటే ఒక సమాజం వచ్చింది. కాబట్టి ఆది మానవుడు అభివృద్ధి కోసం ఏర్పడినప్పటికీ అవి క్రమంగా అతనికి బంగారు సంఖ్యలు అయినాయి. మానవుడు ప్రతి చోట బందీ అయినాడు. కాబట్టి ప్రాకృతిక వ్యవస్థలో నిరంతరము యుద్ధస్థితి కాదు. హాబ్స్ చెప్పినప్పుడు ప్రాకృతిక వ్యవస్థ యుద్ధస్థితి ఉండేది, కానీ రూసో చెప్పిన దాంట్లో యుద్ధస్థితి కాదు. కాబట్టి ప్రాచీన అనాగరిక మానవుడు స్వతహాగా మంచివాడు, ఎందుకంటే ఆనాటి నాగరిక జీవితం లేదు. ఈ యొక్క రూసో సిద్ధాంతంలో సమాజం వచ్చింది, ఒక రాజకీయ సార్వభౌముడు వచ్చాడు, వారికి శాంతి భద్రతలు కాపాడడానికి ఒక సార్వభౌముడు ఉన్నాడు. ఈ విధంగా హక్కులు రావడం జరిగింది, స్వేచ్ఛ రావడం జరిగింది. దీంతో స్వతహాగా మంచివాడు మానవుడు అని చెప్పవచ్చు. కాబట్టి ఆది మానవుని ఏమన్నారు, నోబుల్ సేవేజ్ గా పడినారు, నోబుల్ సేవేజ్ అని రూసో పేర్కొన్నాడని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా అతడు ఇతరులతో కలిసి జీవించేవాడు, స్నేహశీలిగా ఉండేవాడు, తర్వాత సుఖంగా హాయిగా స్వేచ్ఛగా జీవించేవాడు. ఈ యొక్క సమాజంలో న్యాయ అన్యాయాలు ఉండేవాయి. కాబట్టి ప్రశాంత జీవితాన్ని ప్రాకృతిక వ్యవస్థలో ప్రాచీన నాగరిక మానవుడు గడిపేవాడని మనం ఒక్క మాటలో చెప్పవచ్చు. కాబట్టి రూసో యొక్క చెప్పిన విషయాల్లో మనకు మానవ యొక్క స్వభావం, మానవుడు కరుణామయుడు, స్నేహశీలిగా ఉండేవాడు, సుఖంగా హాయిగా జీవించాడు, న్యాయం గురించి అన్యాయం గురించి వాళ్ళకి తెలిసినాయి. తర్వాత ప్రశాంత జీవితాన్ని
ప్రాచీన నాగరిక మానవుడు గడిపాడని చెప్పవచ్చు. కాబట్టి హ్యాబ్స్ చెప్పిన విషయంలో సామాజిక జీవితము చాలా దుర్భరంగా ఉండేది మానవుడు అని చెప్పడం జరిగింది. కానీ రూసోస్ చెప్పిన సిద్ధాంతంలో మానవుడు స్వతహాగా మంచివాడు, స్నేహశీలి అని చెప్పవచ్చు. అదేవిధంగా వ్యక్తిగత ఆస్తి సమాజంలో అశాంతికి మానవుని స్వార్థపరునికి మార్చివేసింది. కాబట్టి సమాజం వచ్చింది, శాంతి పడడానికి ఒక రాజకీయ సంస్థ వచ్చింది, ఒక సార్వభౌముడు వచ్చాడు, ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రం అవడంతో ఆస్తి అనేది ఆలోచన చేశారు. వ్యక్తిగత ఆస్తి సమాజంలో అశాంతికి గురి కావడం జరిగింది. మానవుని స్వార్థపరంగా చేసింది ఆస్తి అని చెప్పవచ్చు. వర్గ భేదాలు వచ్చాయి, వర్గ సంఘర్షణలు మొదలైనాయి. ఎందుకంటే ఆధిపత్యం కోసం, అధికారం కోసం వర్గ సంఘర్షణ రావడం జరిగింది. కాబట్టి ఈ అనర్థాలన్నిటికీ సొంత ఆస్తి మూల కారణమని చెప్పవచ్చు. కాబట్టి సమాజంలో అసమానతలు కూడా రావడం జరిగింది. ఈ విధంగా మనకు రూసో సామాజిక వర్మ సిద్ధాంతంలో ప్రాకృతిక యొక్క వ్యవస్థ, మానవ యొక్క స్వభావము, తర్వాత మానవుడు ఏ విధంగా ప్రాకృతిక వ్యవస్థలో ఉన్నాడు అనే అంశాల గురించి మనకు చెప్పడం జరిగింది. తర్వాత సామాజిక వర్మ సిద్ధాంతంలో రాజ్య వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఇతడు సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథంలో రూసో రాజ్య వ్యవస్థను పేర్కొన్నాడు. అంటే స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంఖ్యలలో బంధిస్తున్నాడు, ఎప్పుడు కూడా మానవునికి సంఖ్యలతో ఉన్నాడు. కాబట్టి సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథంలో ఆయన పేర్కొన్నాడు, మానవుడు స్వేచ్ఛగా జన్మిస్తాడు, కానీ అనేక ఇబ్బందులు ఉన్నాయి, రాజ్యంలో సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు. కాబట్టి ఇటువంటి అరాచక స్థితి నుండి బయటపడడానికి ఈ యొక్క ఒక రాజకీయ సమాజం ఏర్పరచుకోవాలని ఒక ఒప్పందం చేసుకొని రాజకీయ సమాజాన్ని ఏర్పరచుకున్నారు ప్రజలు. కాబట్టి తద్వారా రాజ్యం ఏర్పడిందని చెప్పవచ్చు. కాబట్టి రాజకీయ సమాజం ద్వారా రాజ్యము ఏర్పడిందని మనం తెలుసుకోవాలి. రూసో కూడా అదే చెప్పాడు, రాజకీయ సమాజం ద్వారా రాజ్యం ఏర్పడింది. అదెట్లా? ప్రజలు ఒడంబడిక చేసుకోవడం ద్వారా రాజకీయ సమాజం ఏర్పడిందని చెప్పవచ్చు. కాబట్టి రాజ్యం ఏర్పడటం వలన మానవుడు సహజ స్వేచ్ఛను కోల్పోయి పౌర స్వేచ్ఛను పొందాడు. కాబట్టి రాజ్యం ఏర్పడింది కాబట్టి ఇక్కడ సహజ స్వేచ్ఛ కోల్పోయినాడు. తర్వాత ఏమించింది? పౌర స్వేచ్ఛ వచ్చింది, అతను పౌరుడుగా జీవించడానికి స్వేచ్ఛ రావడం జరిగింది. ఈ విధంగా మనకు రాజ్య యొక్క వ్యవస్థ గురించి సోషల్ కాంట్రాక్ట్ లో రూసో స్పష్టంగా చెప్పాడు. తర్వాత సామాజిక ఉడంబడిక అన్నాడు. కాబట్టి సామాజిక ఉడంబడికలో రూసో ప్రతి వ్యక్తి కూడా అందరిలో ప్రతి వ్యక్తితో ఉడంబడిక చేసుకోవాలని రూసో చెప్పాడు. కానీ ప్రతి వ్యక్తి తాను సంఘానికి సమర్పించుకోవాలి. కాబట్టి అనాది మానవుడు ఒక ఒడంబడిక ద్వారా ఇక రాజకీయ సమాజం ఏర్పరచుకున్నారు. కాబట్టి ఆ ఒడంబడిక అనేది ప్రజల వ్యక్తిగత హోదా, వ్యక్తుల సామూహిక హోదాకు మధ్య ఏర్పడ్డాయి. ఈ ఒడంబడిక అనేది ఇతర రెండు వర్గాల మధ్య ఏర్పడింది. కాబట్టి పౌర స్వేచ్ఛ అనేది ఒడంబడిక ద్వారా సాధించబడింది. కాబట్టి సామాజిక ఒడంబడిక అనే పుస్తకాన్ని రూసో ఇచ్చిన నామధేయం ఏంటంటే రాజకీయ హక్కులకు సంబంధించిన నియమాలు. కాబట్టి పౌర స్వేచ్ఛ వలన సామాజిక ఒడంబడిక ద్వారా రాజకీయ సమాజాన్ని సంపాదించుకున్నాడు. ఏ విధంగా? పౌర స్వేచ్ఛ ఎట్లా వచ్చింది? రాజకీయ సమాజంలో వచ్చింది. కాబట్టి సామాజిక ఒడంబడిక అనే పుస్తకాన్ని రూసో ఇచ్చిన పేరు ఏదంటే రాజకీయ హక్కులకు సంబంధించిన నియమాలు అని చెప్పాడు. కాబట్టి ఈ విధంగా ప్రాకృతిక వ్యవస్థలో ప్రజలు ఏ విధంగా పౌర సమాజంగా ఏర్పడ్డారో డిస్కోర్సెస్ అనే యొక్క ప్రఖ్యాత గ్రంథంలో ఆయన పేర్కొన్నాడు. కాబట్టి ప్రజలు ఏ విధంగా సమాజంలో ఏర్పడ్డారు అనే విషయాలన్నీ కూడా డిస్కోర్సులు చెప్పాడు. తర్వాత రూసో సామాజిక వర్గ సిద్ధాంతంలో అతి ముఖ్యమైనది ఏదంటే జనేచ్ఛ అనేది వెరీ ఇంపార్టెంట్. జనరల్ విల్, సార్వభౌమత్వానికి ఒక సహజ ప్రతినిధిగా జనేచ్ఛ ఉంటుంది. జనేచ్ఛ ఏంటనేవి ప్రజల ఇచ్ఛ, ప్రజల అభిప్రాయాలు. అవి ఎక్కడ ఉంటాయి? సమాజంలో ఉంటాయి. కాబట్టి ఈ సమాజానికి అంతటి ప్రతినిధి జనేచ్ఛ, సమాజం అంతటి ప్రతినిధి. ఎందుకంటే అందరి అభిప్రాయాలను తీర్చేది జనేచ్ఛ. కాబట్టి సమాజ సభ్యులందరికీ జనేచ్ఛలో సభ్యత్వం ఉంటుంది, దీనిలో సభ్యత్వం ఉంటుంది.
సమాజంలో ప్రజలందరికీ సభ్యత్వం ఉంటుంది. కాబట్టి జనేచ్ఛ అనేది వ్యక్తిగత యథార్థ ఇచ్చను ప్రతిబింబిస్తుంది. ప్రజల యొక్క యథార్థ కోరికలను, ఆ యొక్క అభిప్రాయాలను ప్రతిబింబించేది జనేచ్ఛ. కాబట్టి ఇది సమాజంలో ఉన్న సభ్యులందరికీ జనేచ్ఛ అనేది ముఖ్యమైనది. కాబట్టి సమాజ శ్రేయస్సును కోరేదే జనేచ్ఛ అని చెప్పవచ్చు. కాబట్టి ఇది ప్రజల వలన జనించింది, ప్రజలందరికీ వర్తిస్తుంది. కాబట్టి సమాజంలో ఉన్న సభ్యులందరికీ ఈ జనేచ్ఛ వర్తిస్తుందని చెప్పి రూసో చెప్పాడు. కాబట్టి జనేచ్ఛ అనేది నిరపేక్షమైంది, అధికారాలు కలిగి ఉంటుంది, అనేది దీనికి అత్యున్నతమైన అధికారాలు ఉంటాయి. సార్వభౌమాధికారానికి అత్యున్నత అధికారాలు ఉంటాయి. కాబట్టి జనేచ్ఛ మీద ఆధారపడి సమాజాన్ని రూసో ఏం చేశాడు? ఒక రాజ్యంగా భావించాడు. అదే ఒక రాజ్యము. సమాజంలో సభ్యులందరూ జనేచ్ఛలో ఉంటారు, వారి అభిప్రాయాల్ని జనేచ్ఛ గౌరవిస్తుంది. కాబట్టి జనేచ్ఛ యొక్క చట్టమే శాసనం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి జనేచ్ఛ ద్వారా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎట్లా ఏర్పడుతుంది ప్రభుత్వము? జనేచ్ఛ ద్వారా, జనేచ్ఛ శాసనం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు రూసో యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో ఈ అంశాలన్నీ ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు. ప్రాకృతిక వ్యవస్థ, మానవ యొక్క స్వభావము, తర్వాత సామాజిక ఒడంబడిక, తర్వాత ఈ యొక్క జనేచ్ఛ, జనరల్ విల్, తర్వాత ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అన్నాడు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం రూసో ప్రజా సార్వభౌమాధికారాన్ని బలపరిచాడు. కాబట్టి ఇంగ్లాండ్లో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యము అక్కడ ప్రజలను మందొకటిగా చేస్తుందని చెప్పి విమర్శించినాడు. కాబట్టి ఈరోజు స్విట్జర్లాండ్ ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థ చేతి ఎక్కువగా ఆకర్షిస్తున్నారు. ఈ యొక్క స్విట్జర్లాండ్లో ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజాభిప్రాయ నివేదన, తర్వాత ప్రజా నిర్ణయ సేకరణ, తర్వాత ఈ యొక్క నివేదన, ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు. ప్రస్తుతము ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లో ఉంది. ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థ చేత ఎక్కువగా ఆకర్షిస్తున్నారు. కాబట్టి రాజ్యాంగ కార్యకలాపాల్లో అందరూ ప్రోత్సాహ భాగస్వాములుగా ఉంటేనే ప్రజాస్వామ్య వర్ధులు చెప్పి రూసో భావించాడు. కాబట్టి ఈ విధంగా మనకు రూసో యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతము ఈ విధంగా ఈ అంశాలు అన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే కొంతమంది విమర్శించారు, రూసో సిద్ధాంతం విమర్శించారు, రూసో యొక్క జనేచ్ఛ అస్పష్టమైంది అని చెప్పారు. ప్రజలు సార్వభౌమాధికారం ద్వారా జనేచ్ఛ భావనలు రెండు కూడా సంపూర్ణ వాదానికి, తర్వాత రాజ్యానికి నాంది పలుకుతున్నాయి. కాబట్టి సమాజానికి, రాజ్యానికి మధ్య భేదాన్ని రూసో పేర్కొనలేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి రూసో సిద్ధాంతంలో రెండు విభిన్న ధోరణులు ఉన్నాయి. ఒకవైపు జనేచ్ఛ సిద్ధాంతం ఉంది, అంగీకరించాడు జనేచ్ఛ సిద్ధాంతాన్ని. ఎందుకంటే సమాజంలో సభ్యులందరూ జనేచ్ఛలో ఉంటారు. వారి అభిప్రాయం కనుక రాజ్యం ఏర్పడుతుంది, రాజ్యం ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. తర్వాత రాజ్య సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తే మరొక వైపు సామాజిక ఒడంబడిక సిద్ధాంతము రాజ్యం యొక్క యాంత్రిక యొక్క ఈ యొక్క దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది చెప్పడం జరిగింది. తర్వాత మనకు రూసో యొక్క సిద్ధాంతంలో ముఖ్యంగా ప్రజా సార్వభౌమాధికారాన్ని బలపరచాలని చెప్పవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యం యొక్క విలువలకు, ఆదర్శాలను సమర్థిస్తూనే విప్లవాలను కూడా సమర్థించిన ఆధునిక రాజనీతి తత్వవేత్తగా రూసోను చెప్పవచ్చు. ఈరోజు అమెరికాలో, ఫ్రాన్స్లో రాజ్యాంగాలపై రూసో యొక్క సిద్ధాంత భావాలు ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి రూసో వివరించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతము ప్రజా సార్వభౌమాధికారంతో స్వేచ్ఛల మధ్య రాజీ ఏర్పరిచిందని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు మనము థామస్ హాబ్స్ యొక్క సిద్ధాంతం గురించి కొన్ని అంశాలు తెలుసుకున్నాం. తర్వాత రూసో యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతం గురించి కొన్ని అంశాలు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మనము ఈ యొక్క సోషల్ కాంట్రాక్ట్ థియరీలో థామస్ హాబ్స్ యొక్క రచనలు, మానవ యొక్క స్వభావము, తర్వాత ప్రాకృతిక వ్యవస్థ, సామాజిక ఒడంబడిక, సార్వభౌమాధికారము,
ప్రభుత్వం గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత రూసో యొక్క సిద్ధాంతం చూస్తే ముఖ్యంగా రూసో సోషల్ కాంట్రాక్ట్ థియరీలో ముఖ్యంగా అతని రచనలు, ప్రాకృతిక వ్యవస్థ, మానవ స్వభావము, ప్రాకృతిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, రూసో సిద్ధాంతం చెప్పిన వ్యవస్థలో, తర్వాత రాజ్య వ్యవస్థ, సామాజిక ఉడంబడిక, తర్వాత జనేచ్ఛ జనరల్ విల్, తర్వాత ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, తర్వాత విమర్శ. కాబట్టి ఇవన్నీ క్వశ్చన్లు మనకు ఎంత ఉన్నా ఈ మ్యాటరు మనం చెప్పడానికి ఎక్కువగా చెప్తాం. తర్వాత మీరు రాసేటప్పుడు చాలా బ్రీఫ్గా రాయాలి. ఈ 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఈ యొక్క హెడ్డింగ్స్ పెట్టి ఆ యొక్క క్వశ్చన్ను మన మ్యాటర్ తగ్గించి మీరు బ్రీఫ్గా రాయాలి. తెలుసా? ఎస్ఏ క్వశ్చన్స్ ఇవన్నీ. ఏం చెప్పండి, డౌట్స్ చెప్పండి, మాట్లాడండి. మాధవి, యమున, తర్వాత గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా, చెప్పండి. ఏం డౌట్స్ ఉంటే చెప్పండి. అన్ని వెంకటసుబ్బయ్య, లత, విష్ణు, భరత్, ఏం డౌట్ రా మీరు అడగండి. సార్ ఎవరు రాసుకొని రమ్మని పెట్టి మీరు ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ 2 ఎస్ఏ క్వశ్చన్లు 3 షార్ట్ క్వశ్చన్స్ రాసుకొని రావాలా, లేదంటే వాట్సాప్ లో మీరు పెట్టాలా రాసి పేపర్ లో? ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ 2 ఎస్ఏ క్వశ్చన్స్, తర్వాత 3 షార్ట్ క్వశ్చన్స్. సోమవారం తీసుకొని రావాలా మీకు? సోమవారం తీసుకొని రండి కాలేజ్కి. మీరు హాల్ టికెట్లు ఇచ్చినప్పుడు మీరు తీసుకొని రావాలా కాలేజ్కి. మీకు హాల్ టికెట్లు ఇచ్చేది మేము పెడతాము వాట్సాప్ లో. ఎప్పుడు హాల్ టికెట్ ఇచ్చేది విషయం పెడతాం గ్రూప్ లో. ఎందుకంటే మాకు ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ పెట్టమని గవర్నమెంట్ వచ్చింది. మీరు రాసుకొని రండి, చూసి రాసుకొని రండి. మళ్ళీ మీరు ఇటుకు వచ్చి కాలేజ్ వచ్చి మీరు రాయలేరు. చూడు 2 ఎస్ఏ క్వశ్చన్స్ పెద్దవి, ఇవి 10 మార్కుల క్వశ్చన్స్. తర్వాత షార్ట్ క్వశ్చన్స్ ఒక 3 షార్ట్ క్వశ్చన్స్ 3 రాసుకొని రావాలా. అవి రాసుకొని రాకుండా మేము హాల్ టికెట్ కూడా వచ్చేదిలే. ఆయన గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా వచ్చింది. మార్కులు 25 మార్క్స్ రాయాలి ఇంటర్నల్ మార్కులు. మీకు చాలా మంది ఇంటర్నల్ రాయాలా ఎగ్జామ్స్. ఫస్ట్ ఇంటర్నల్ రాయాలి, సెకండ్ ఇంటర్నల్ రాయాలి చాలా మంది. అందుకని అన్ని సబ్జెక్టులు చెప్పండి. రాసినాం సార్, సెకండ్ ఇంటర్మీడియట్ రాసినాం సార్, ఎత్తుకొని రావా. సరేమ్మా, అన్ని తీసుకొని రండి. హాల్ టికెట్ వచ్చినప్పుడు అన్ని ఇవ్వాల్సిందే కదా, ఎందుకంటే ఇక్కడ సబ్మిట్ చేయాల్సిందే. మనం కాలేజీలో సబ్మిట్ చేయాలి అన్ని. మీరు వాట్సాప్ లోనే పెట్టండి, వాట్సాప్ లోనే పెట్టే పర్లేదు. లేదంటే మీరు ఒక హాల్ టికెట్ వస్తారు కదా, అప్పుడు తీసుకొని రండి. వైట్ పేపర్ రాసుకొని ఎస్ఏ క్వశ్చన్స్ 2, షార్ట్ క్వశ్చన్స్ 3, అవి 10 మార్కులు కంటే చిన్నగా రాసుకోరండి. ఆ 10 మార్కులు అంటే ఒక 2 పేజెస్ 10 మార్కులు అంతే. షార్ట్ క్వశ్చన్స్ అంటే 5 మార్కులు అంతా, ఒక పేజీ. తగ్గించుకొని మ్యాటర్ రాసుకోరండి. మ్యాటర్ తగ్గించి రాయాలా, హెడ్డింగ్స్ పెట్టుకుని రండి. అంతేగాని ఒక పేజీని ఒక క్వశ్చన్ పెద్దగా రాసి 4 పేజీ 5 పేజీలు రాయాల్సిన అవసరం లే. దాన్ని మ్యాటర్ తగ్గించి ఉన్న విషయాన్ని రాసుకుని రావాలా. అది అందుకే మీకు ఇబ్బంది కలిగించకుండా మేము తగ్గించినాము. 5 క్వశ్చన్లు 6 క్వశ్చన్లు చెప్పలే దాంట్లో. మీకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ మోడల్ పేపర్ పెట్టాం, దాని మోడల్ ప్రకారమే రాయాలా. కాబట్టి క్వశ్చన్ పేపర్ కూడా మనకు ఈజీగా ఉంటుంది. ఈ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత 5 క్వశ్చన్లు రాయబడి 5 క్వశ్చన్లు రాయాలా, 10 క్వశ్చన్లు రాయకూడదు. ఆన్సర్ ఎనీ 5 అంటే 5 రాయాలా మీరు. అట్లా పెద్ద క్వశ్చన్లు 5, చిన్న క్వశ్చన్లు 5 రాయాలి అంతే అప్పుడు ఎగ్జామ్లో. అంతేగాని మనం ఎక్కువ క్వశ్చన్లు రాయకూడదు, వాళ్ళు చెప్పే కాడ రాయాలా. ఓకేనా? సరే, అందరికి అర్థమైంది కదా? అందరికి అర్థమైంది. సరే, అడగండి. ఏం డౌట్లు ఉంటే అడగండి, ఇబ్బంది లేదు. అడగండి అందరూ, అన్ని డౌట్లు అడగండి. మీకు ఏం ఇబ్బంది ఉన్నాడు చెప్పండి, చెప్తాం. మీకు షార్ట్ క్వశ్చన్స్ కూడా పెట్టాము, షార్ట్ క్వశ్చన్స్ కూడా మీకు ఇస్తాం. మీకు కాలేజీకి వచ్చినప్పుడు మీకు షార్ట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చేస్తాం మీకు, మీ చేతికి. ఒక 20 క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు ఇచ్చేస్తాం, మీకు ఇస్తాం, మీ చేతికి అవి కూడా ఇస్తాం. చెప్పండి. ఎవరు మాట్లాడారు చెప్పండి. సరిగా రాలే, మీరు ఏం మాట్లాడుతున్నారు ఇటు పల్లె. వెంకట సుబ్బయ్య, భరత్ మాట్లాడండి.
పర్లేదు చెప్పండి, మాట్లాడండి. సార్ ఎగ్జామ్స్ ఎట్లా సార్ రాసేది? మామూలుగా చెప్పండి భరత్. సోమవారం రావాలా? సో మీకు హాల్ టికెట్ ఎప్పుడు ఇస్తాం అప్పుడు చెప్తాము. హాల్ టికెట్లు ఎప్పుడు ఇస్తారో అప్పుడు గ్రూప్ మీరు రండి కాలేజ్కి. కాలేజ్ వచ్చి హాల్ టికెట్ తీసుకోవాలి. వస్తప్పుడు అన్ని పేపర్లు పట్టుకురండి. అవన్నీ ఎగ్జామినేషన్ ఏం చెప్పినామో పేపర్లు రాసుకొని రావాలా. ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ రాసుకొని రావాలా. ఊకే వచ్చిన అనుకో పంపిస్తాం ఇంటికి మళ్ళీ. ఓకే కాదు, ఎందుకంటే మాకు స్ట్రిక్ట్ అయిపోయింది. వాళ్ళు ఏం రాసినారు ఊకే మార్కులు వేస్తున్నారు. మార్కులు ఉత్త చేతుల మార్కులు వేస్తే కష్టము. మీరు ఫ్రీ ఫైనల్ అన్ని రాయాలా, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అన్ని రాసుకొని ఇంటికి వచ్చి ఇచ్చేయాలా. లేకపోతే హాల్ టికెట్ ఏంటంటే కాబట్టి ఇబ్బంది పడుతుంది. అందుకే మీకు పని తగ్గించి పెడుతున్నాం. మీకు రాసే విధానం తగ్గిస్తున్నాం. క్వశ్చన్స్ పెద్దవి అంటే 2 ఈజీగా రాస్తారు, షార్ట్ క్వశ్చన్స్ 3. ఆల్రెడీ మీకు వాట్సాప్ లో పెట్టేసాం ఆన్సర్స్ అన్ని. అర్థమైందా? మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఓకే లత చెప్పు. లత చెప్పు. ఏ డౌట్ ఉంటే చెప్పండి, మీకు ఇబ్బంది లేదు. మీ ఎగ్జామినేషన్ సిస్టంలో మీకు ఏమి ఇబ్బంది లేదు. ఇంటర్మీడియట్ మీరు ఎలా రాసినారో అలా రాయొచ్చు. ఎస్ఏ క్వశ్చన్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి ఈజీగా పాస్ అవుతారు. మీరు చెప్పిన క్వశ్చన్స్ హెడ్డింగ్స్ బాగా రాసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, వచ్చి రాయండి. 50% ఆ సబ్జెక్ట్ ఉంటే పాస్ అయిపోతారు అంతే. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. దీని గురించి ఏ సబ్జెక్ట్ అయినా మీకు ఏ టఫ్ ఉంటే అది బాగా చదవండి. అర్థమైందా? అందరికీ అర్థమైందా? ఏదైనా మా డౌట్ ఉంటే అడగండి. ఎగ్జామ్స్ పాటర్న్లో ఏ డౌట్ ఉన్నా మీరు అడగండి, ఇబ్బందిలే. అన్నీ మీరు టెక్స్ట్ పేపర్ తీసుకోండి. మీ దగ్గర ఏం లేకుండా మీరు ఒక టెక్స్ట్ పేపర్ తీసుకోండి. ఇంగ్లీష్ కానీ ఏ టఫ్ ఉంటే అవన్నీ టెక్స్ట్ పేపర్ తీసుకోండి. పబ్లిక్ రిలేషన్స్ 50 మార్కులకు ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ అది చాలా ఈజీ పాస్ కావడము. ఏ సొంతంగా రాయండి, పాస్ అవుతారు, ఇబ్బందిలే. పబ్లిక్ రిలేషన్స్ అది విషయం. సరే, ఓకే. హలో సార్. చెప్పండి దీపిక, చెప్పు. సార్ పాస్ మార్కులు ఎన్నిటికి సార్? పాస్ మార్కులు 30. 30 మార్కులు. 30 మార్కులు. 30. మీకు ఇంటర్నల్ మార్క్సే 25 మార్క్స్ 24 వేస్తాం. ఎందుకంటే ఆన్లైన్ వచ్చినారు క్లాస్ కి, మీరు అన్ని రాసినారు ఇంటర్నల్ ఎగ్జామ్స్ అన్ని కాబట్టి అంతా 24 మార్క్స్ ఇస్తాం. 25కు 24 ఇస్తాం. ఎందుకంటే మీరు ఆన్లైన్ క్లాస్కి వచ్చినారు, మళ్ళీ తర్వాత ఎగ్జామ్ రాస్తున్నారు, అన్ని మీరు కంటిన్యూగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకల్లా మేము న్యాయం చేస్తాం ఖచ్చితంగా. అట్లా ఎవరికి ఇబ్బంది పెట్టాం. 24 మార్క్స్ ఇస్తాం 25కి. ఎగ్జామ్లో ఒక మామూలుగా ఒక 30 మార్కులు వస్తాయి, 30 మార్క్స్ వస్తాయి ఈజీగా. ఏషియా క్వశ్చన్స్ ఒక 2 పెద్ద క్వశ్చన్ రాస్తే, షార్ట్ క్వశ్చన్స్ ఒక 2 రాస్తే పాస్ అవుతారు అంతే. ఎగ్జామ్లో 8 మార్క్స్ ఇస్తాం పాస్కి, 10 మార్కులకి. మన ఏషియా థర్డ్ ఇయర్ మన వాల్యుయేషన్ పోయించినాము, 8 మార్క్స్ వేసినాము, అందరు పాస్ అయ్యారు ఫైనల్ ఇయర్. కాబట్టి ఏమి ఎగ్జామ్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లే. ఏ దాని గురించి కూడా మీరు పాస్ అయిపోతారు ఈజీగా. లేదు, అందరూ ఫోటోస్ ఆన్ చేయండి ఒకసారి. ఒకసారి అందరూ ఆన్ చేయండి. ఒకసారి ఆన్ చేస్తే ఫోటోస్ అటెండెన్స్ తీసుకోవాలి. ఇదే లాస్ట్ క్లాస్ ఇంకా మీకు, రేపు లేదు ఎల్లుండి లేదు క్లాస్. ఆన్ చేయండి, ఫోటోస్ ఆన్ చేయండి ఒకసారి. ఫోటోస్ ఆన్ చేయండి అందరు. మాధవి, వెంకటసుబ్బ, లత, దీపిక, భరత్, విష్ణు, మీరంతా ఫోటోస్ ఆన్ చేయండి. ఫోటోస్ ఆన్ చేయకున్నారు ఎంతలా? ఫోటోస్ ఆన్ చేయండి. చేయి వెంకటసుబ్బ చేయి. ఓకే వెంకటసుబ్బ, ఓకే.
అందరు ఓకే 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 తనోకృష్ణ బాయ్ ఓకే ఓకే హలో దీపా హలో విష్ణు ఎవరు ఇక్కడ ఏముంటే దీపా విష్ణు అంటమే ఎవరు నా పక్క ఏంటి విష్ణు ఏ విష్ణు? మన క్లాస్ విష్ణు అనుకుంటా. లత ఏరా? హలో చెప్పమ్మా. ఎగ్జామ్ సార్ ఆన్లైన్ మామూలుగా విష్ణు అంటే ఎవరు? హలో చెప్పరా? ఎగ్జామ్స్ ఆన్లైన్ లా అంటే మామూలుగా రాయి మామూలుగా కాలేజ్ మామూలు ఏది పబ్లికా? లేదు పబ్లిక్. పబ్లిక్ ఆన్లైన్ లో పెడితే ఇంకేమే ఆన్లైన్ లోనే యాప్ అడగలేదు మీరు. ఆయన హాల్ టికెట్ ఇస్తారంట, వెళ్తే తెలుస్తాయి. అవునా సోమవారం వస్తాం అయితే. ఎకనామిక్స్ సార్ పోయా సార్ నీగా చేసినాడు. నీకు ఏం చెప్పాడు? దీపాకు నాకు ఇద్దరు కలిసి చేసినాడు. ఏం చెప్పాడు మీకు? ఏం చెప్పినాడు? ఏంటి ఇంటికి రా నాన్న నిన్ను అన్నాడంట. నీకు పెడతారా బాగా? వీడికి ఎప్పుడు అన్నని ఏమన్నాడంటే ఫోన్ క్లాస్ కే కదా రమ్మనేది. సార్ ఏం చెప్పాడు? ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా రాయన్నాడు మొత్తం సార్ చెప్పినట్టు పొలిటికల్ సార్ ఆడ ఏం చెప్పినట్టు. చేసిన ఫెయిల్ నేను అంతే అంతే మనందరం ముందు చదివితే ఎందుకు ఫెయిల్ అవుతారా? ఫెయిల్ అవుతారా మెంటలోడా? గేమ్ ఆడి ఇంకొంచెం. సరేనా సుబ్బా? ఓకే ఓకే అంతా ఫ్రీ ఫైర్ ఆడాడ. ఈయనంత అంటే బిజీ. ఫ్రీ ఫైర్ నువ్వు ఫ్రీ ఫైర్ ఆడు, పాస్ అవుతావు. మాటలు రావు మళ్ళీ రాడు. ఫ్రీ ఫైర్ ఆడతాడు వాడు. సిగ్గులేనా? నువ్వు ఆడరా అది మా ఇష్టం పోయి. అది ఫ్రీ నువ్వు ఫైర్ ఆడరా ఆడి ఆడి జనాన్ని మర్చిపోతున్నారు. మర్చిపోరా కాదు, నువ్వు. ఒరే భరత్ ఆ అరే బాబు చెప్పురా. సోమవారం కాలేజ్ వస్తా. భయ్యా చెప్దాం. హలో భయ్యా, చెప్పండి. నువ్వు నేను ఖలీల్ ఎవరో విష్ణు అంట మా దగ్గర ఒక రూమ్ లో పెడతాం. అవునా మేమా? మీరు ఆడ నువ్వు కింద ఆడతావు. పడతారు. నువ్వు నేను ముందు వెనకలు డస్ట్. మీరు ఎగ్జామ్ కూడా రాయండి నేనైతే. సరే రే సరే బాయ్ బాయ్. బాయ్ మంచిగా మన బెస్ట్ ఫ్రెండ్స్ అంతా ఒక చోట పడినాం. అరే బాయ్ మా ఇంటికి దూకుతారు. వచ్చాలే రేపు. మా ఇంటి పక్కన రా. సరే ఎక్కడుంటే కోడూరుకు రాడని ఆయన వస్తాడంట. వాపమ్మా మమ్మల్ని వదిలి కాలేజ్ వరకు రారు గాని మీ ఊరికి వస్తారా? వస్తారు. ఎందుకు పోయినా చేసే మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఎందుకు రారులే. వస్తారా చదివినావా దీపిక ఏమైనా? మర్చిపోయినా ఇంగ్లీష్ ఫస్ట్ రోజా. ఫస్ట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఏం నేర్చుకోవాలి? ఏం తెలియదు నాకు. క్వశ్చన్స్ అసలు ఏం తెలియదా? ఏం 9 రోజులు రోజు రాయాలి ఎగ్జామ్. ఏమో ప్రతి రోజు ఏదో రోజు ఒకటి. ఏం సబ్జెక్ట్ 8 నుంచి 8వ తేదీ దాకా అన్నారు. ఏం రాయాలి ఏం కథ? ఏ సబ్జెక్ట్ ఏ క్వశ్చన్స్ ఏం అర్థం కదా. అంతా రామాయణం, ఏం భయపడకు. వచ్చినాడు ఇంటికాడ ఏమేం చేసాం అన్ని రాయరా.
తెలుగు హలో. ఇది చెప్పు. తెలుగు, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ తప్ప ఇంకే సబ్జెక్ట్ లేదు అసలు. బుక్ రాదు అసలు, నోట్స్ రాయలా. నువ్వేం బా టాపర్ అవన్నీ చదువుతావు. తెలుగు గ్రూప్ లో పెడతాడు. బాబు రా తమ్ముడు. హలో ఒరే బుక్ తెరిచా కొట్టురా, బుక్ తెరచలా. నేను సెల్లు తప్ప ఇంకేం తాగల్లా. నేను భరత్ రే. నిద్ర లేచా ఎవర్రా? అంతే, నిద్ర లేచి జయబాబు చేస్తానా. వాడెవరు? రే భరత్ రే, విష్ణు తమ్ముడు రే. విష్ణు అంటారు. అన్నా మర్చిపోయినావు నన్ను. బుల్లెట్ బుల్లెట్ మర్చిపోయా. ఎట్టున్నావు నాయం ఆ, కదా. విష్ణువర్ధన్ పెట్టిన పేరా? విష్ణువర్ధన్ గారు ఇంకేం పెడతారా? విష్ణు అని పెడితే తెలుసుకుంటామమ్మా. పేరు విష్ణువర్ధన్. విష్ణు అంటే ఏంది, విష్ణువర్ధన్ అంటే ఏందిరా? మేము పిలిచేది విష్ణు అనే కదా. విష్ణు అనే సార్, విష్ణు అనే వర్ధన్ అనే చూస్తున్నావా? ఆహా, ఆడు వర్ధన్ అని ఉంటే నేను పేరు ఎవరు అనుకున్నా. విష్ణువర్ధన్ అని పెడతా. సరే. ఏం టెన్షన్ మన అవసరం లేదు. క్వశ్చన్ పేపర్ తిప్పించి మళ్ళీ రాసిండి 30 పేజీల్లో. అంతే కదా, అంతే కదా, తిప్పించి మళ్ళీ ఇచ్చి రాయడం. ఎందుమా? హలో చెప్పమా. నువ్వేమన్నా చదువుతావా? నేనా? అదే తిప్పించి మళ్ళీ ఇచ్చి 30 పేజీలు రాసింది. ఒక పేజీకి 1 మార్క్ వేసినా ఈజీగా పాస్ అవచ్చు. అంత మించి ఏమి ఉండవు. అంతే అంతే అంతేనే కదా. అంతేనా? అంతే అంతే కానీ నిద్ర లేచిండే ఏం రాసి వాళ్ళు సార్ వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. నీ వెనక చూడేది ముందు నేనే ఒక 5 కాఫీలన్నా తీసుకురాన్నా. కాఫీలా? లత, మా ఇంటికి అడిగి రెచ్చగని పెట్టచ్చా, కాంచిచ్చా. ఎగ్జామ్స్ లో కాఫీ రా, తాగే కాఫీ కాదు. ఏదో ఒకటి రాయచ్చా. విష్ణు అన్న సరే సెంటర్ సరే అన్న సరే, సెంటర్ బాయ్, తెలియదు రేపు కానీ పోయిచ్చా. విష్ణు అన్న నేను సెంటర్ సెంటర్ చెప్పలేదా? హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చినారు. అందుకు నెంబర్లు ఇస్తారు అంతే. మన సెంటర్ గవర్నమెంట్ పెడితే అందరూ పాస్ అవుతారు, ఇలాంటి అందరూ ఎత్తుకోతారు. ఏంది విష్ణు? ఆ సెంటర్ పెడితే అందరూ పోతారంటున్నారు. సెంటర్ మన గవర్నమెంట్ అయితే అందరూ పాస్ అవుతారు. మొన్న ఏడ పెడితే ఫెయిల్ అయ్యానికి, ఏడ పెడితే ఫెయిల్ అయ్యానికి. తమ్ముడు మూగోడుది ఏ బ్యాంకు? స్టేట్ బ్యాంక్. వాళ్ళు పంపించారు ఫైల్ అని పడతారు. రాసేది అక్షరాలే, అది ఏం రాసే చూపించదు రాబోతాం అయితే. నాకు నా పక్కన పడేవాళ్ళు, నా ముందు పడేవాళ్ళు నన్ను నమ్ముకొని రాకండి. నేనున్నా బాగుడా, నేనున్నాను. ఖలీల్ ఉన్నాడు. వాడు వెనక కలిసి మరి నేనెక్కడ? కేర్ ఆఫ్ భరత్ కాదు వాళ్ళు ఉండే నా ఈ వీణ ఓపెన్ డిగ్రీ కట్టుకున్నా. ఒకసారి ఎక్కువ చదువున్నా.
ఆ ఇదొకసారి కొంచెం ఎక్కువ చదువు. ఇంతవరకు చదివినా చదివిన ఇంటర్ కానీ అన్ని ఏది చదివిన అది నేనంతా సొంతంగానే రాయేసా. పాస్ అయ్యావా ఒకసారేనా? నేను పాస్ అయ్యానా, నేను ఎందుకు వస్తాను డిగ్రీకి? ఈసారి అవుతావులేను, భయపడుకో. నా భయం, నేను ఇంతవరకు కాపీలు పెట్టింది నాకు తెలీదు, నేర్చుకుని రాసింది నాకు తెలీదు. అమ్మ బాబోయ్. ఏం పాడమా వచ్చినట్టు రాయడమా? ఉన్నా ఈసారి నేనున్నా కాబట్టి గ్యారంటీ పాస్ అవుతావు అని నేను అనుకుంటున్నా. పాస్ అయితే మంచిదే కదా. అవుతావు అవుతావు, పార్టీ ఇవ్వాలి. పార్టీ ఫుల్ పార్టీ. ఫస్ట్ ఇయర్ ఎన్ని ఉన్నాయనా? ఆ? ఫస్ట్ ఇయర్ ఎన్ని ఉన్నాయి నీ? ఏ పరిస్థితి? ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ టైం ఇప్పుడు రాయడమే, ఇప్పుడు రాస్తున్నా. ఫస్ట్ టైం నీదా? ఆ, నాది ఫస్ట్ అవుతుందో. అవునా? నేను ఫస్ట్ టైం సెకండ్ టైం అనుకున్నా. నాది అట్లయితే ఫైనల్ ఇయర్ మనమంతా కాదు, ఒకటే. నాది ఫైనల్ ఇయర్ అయిపోవాలి మామూలుగా అయితే. నేను ఐటీ చేసి వచ్చినాను. ఓ అర్థమైంది. నేనేం ఫైనల్ ఇయర్ ఇప్పుడు కాలేజ్ ఇప్పుడేమో ఫైనల్ ఇయర్ ఏమో సబ్జెక్ట్ ఏం పెండింగ్ ఏమి ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ రాస్తానే అనుకున్నా. నేను 3 సంవత్సరాలు ఐటీఐ చేసా. అవునా? ఇంకేం లేదు, అంతా మనందరం మన నలుగురం ఒకటే. ఏం ఎవరో భయపడిన అవసరం నువ్వు లేదు. నేను చదువుతావురా? రేయ్, నువ్వేం చదువుతావు? ఇంగ్లీష్ తెలుగు కాదంటే తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అయితే పోతుంది. ఇంగ్లీష్ తెలుగు కావాలంటే నేను చెప్తా. ఇంగ్లీష్ చెప్పు. పొలిటికల్ సైన్స్. ఇంగ్లీష్ బోలో. ఇంగ్లీష్ బోలోనా? మళ్ళీ హిందీలో అడుగుతున్నావు కదరా ఎదవలు. అంటే ఇంగ్లీష్ రైట్. తెలుగు నేర్చుకోండి రా బాగా. తెలుగు అసలు రాదు, ఏందన్నీ పద్యాలు కానీ ఏందో సందాలు సుందులు ఏంటి పెట్టాడు ఆయన. అవి నువ్వు నేర్చుకురా సందులన్నీ. ఏం అర్థం కాలకు. ఇంగ్లీష్ కావాలంటే నేను చెప్తా. నాకే సరేలేరే, ఛార్జింగ్ చచ్చిపోతుంది. ఆన్లైన్లో పెడితే బయలా అన్ని పెట్టినట్టు ఆన్సర్లు. ఓకే, నాకు అది పెట్టు ఇంగ్లీషు. ఓకే విష్ణు అన్న, బాయ్. ఓకే ఓకే తమ్ముడు. ఓకేనా?